నమస్కారం, ప్రైమ్ 9 కి స్వాగతం. చూడటానికి చిన్న మొక్కే, కానీ దాని వేర్లకు మార్కెట్లో భారీ డిమాండ్. బంగారు వర్ణంలో కనిపించే ఈ వేర్ల ధర కిలోకు ₹1000 పలుకుతుందని చెబుతారు. అరుణాచల్ ప్రదేశ్ ఎత్తైన కొండ ప్రాంతాల్లో సహజంగా పెరిగే ఈ అరుదైన ఔషధ మొక్కను స్థానికంగా మిష్టి తీతా లేదా మమీరా అని పిలుస్తారు. సాంప్రదాయ వైద్య విధానంలో జ్వరం నుంచి జీర్ణ సంబంధ సమస్యల వరకు అనేక రకాల అనారోగ్యాలకు దీన్ని ఉపయోగించిన చరిత్ర ఉంది. అంతేకాదు ఈ మొక్కల్లో ఉండే బెర్బెరైన్ అనే పదార్థంపై ఆధునిక వైద్య పరిశోధనలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. అసలు ఈ మిష్మి తీతా ఏంటి, ఎక్కడ పెరుగుతుంది, దీని వేర్లకు ఎందుకంత డిమాండ్, నిజంగానే ఇది అంత విలువైన ఔషధ మొక్క, దీని పేరుతో ప్రచారంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలకు శాస్త్రీయ ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలు జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో ఎన్నో అరుదైన ఔషధ మొక్కలు కనిపిస్తాయి. వాటిలో ప్రత్యేక గుర్తింపు పొందిన మొక్కల్లో మిష్మి తీతా ఒకటి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో మమీరా అని కూడా పిలుస్తారు. సాధారణంగా కోప్టిస్ తీతా అనే బొటానికల్ నేమ్స్తో గుర్తిస్తారు. ఈ మొక్కలో అత్యంత విలువైన భాగం దాని వేరు లేదా రిజోమే. పసుపు నుంచి బంగారు వర్ణంలో కనిపించే ఈ భాగం కారణంగా కోప్టిస్ జాతికి చెందిన మొక్కలను సాధారణంగా గోల్డ్ థ్రెడ్ అనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. మిష్మి తీతా సాధారణమైన మైదాన ప్రాంతంలో విస్తృతంగా పెరిగే మొక్క అయితే కాదు. ఇది ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ మిష్మి హిల్స్ ప్రాంతంలో బలమైన సంబంధం కలిగిన అరుదైన ఔషధ మొక్క. చల్లటి వాతావరణం, అధిక తేమ, పర్వత అడవులు వంటి ప్రత్యేక పరిస్థితులు దీన్ని సహజ పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. ఎత్తైన కొండ ప్రాంతాల్లో చెట్ల నీడలో తేమ ఎక్కువగా ఉండే అటవీ నేలలో ఈ మొక్క పెరుగుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన హబితాత్ కారణంగా దీన్ని పెద్ద ఎత్తున సహజంగా సేకరించడం అంత సులభమేమీ కాదు. మిష్మి తీతా వేర్లు తీవ్రమైన చేదు రుచిని కలిగి ఉంటాయి. ఈ మొక్కపై ఆసక్తికి ప్రధాన కారణాల్లో ఒకటి, బెర్బెరైన్ అనేది కోప్టిస్తో పాటు మరికొన్ని మెడిసినల్ ప్లాంట్స్లో కనిపించే సహజమైన పదార్థం. దీనిలో యాంటీ మైక్రో బయలాజికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండొచ్చని వివిధ ల్యాబొరేటరీ ఫార్మాకోలాజికల్ స్టడీస్ పరిశీలించాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక మొక్కలో ఫార్మాకోలాజికల్ యాక్టివ్ కాంపౌండ్ ఉందంటే ఆ మొక్కను నేరుగా తీసుకుంటే అన్ని వ్యాధులు నయమవుతాయని అర్థం కాదు. దాని ఎఫెక్టివ్నెస్, డోసేజ్, ప్యూరిటీ, సైడ్ ఎఫెక్ట్స్ వంటి అంశాలకు వైద్యపరమైన పరిశీలన అవసరం. మిష్మి తీతా ప్రత్యేకత ఆధునిక పరిశోధనలలో మొదలైందైతే కాదు. అరుణాచల్ ప్రదేశ్లో స్థానిక సమాజాల సాంప్రదాయ వైద్య పరిజ్ఞానంలో ఈ మొక్కకు చాలా కాలంగా స్థానం ఉంది. జ్వరం, కడుపు సంబంధ సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్స్ వంటి ఆరోగ్య సమస్యల కోసం దీని వేర్లను సాంప్రదాయబద్ధంగా ఉపయోగించినట్లు ఎథనోబొటనికల్ రికార్డ్స్ పేర్కొంటాయి. ముఖ్యంగా మిష్మి ప్రాంతంలో దీనికి ఉన్న సంబంధమే మిష్మి తీతా అనే పేరుకు కారణమైంది. తరతరాలుగా అడవుల్లో లభించే మొక్కలు ఔషధ లక్షణాలను గుర్తించి ఉపయోగించడం అక్కడి ఇండిజీనియస్ నాలెడ్జ్లో భాగంగా కొనసాగింది. మిష్మి తీతా గురించి ఇంటర్నెట్లో వెతికితే మలేరియా, టైఫాయిడ్, క్యామర్లు, డయాబెటీస్ నుంచి కంటి వ్యాధుల వరకు ఎన్నో సమస్యలను నయం చేస్తుంది అనే క్లైమ్స్ కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త అవసరం. ట్రెడిషనల్ యూస్ను క్లినికలీ ప్రూవెన్ ట్రీట్మెంట్గా భావించకూడదు. మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సరైన డయాగ్నోసిస్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్కు అవసరమయ్యే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్. అందువల్ల మిష్మి తీతా లేదా మరే ఇతర హెర్బల్ ప్రిపరేషన్స్ను వైద్యులు సూచించే చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ప్రమాదకరమే. అయితే బెర్బెరైన్లపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న మాట అయితే వాస్తవం. బ్లడ్లో గ్లూకోజ్ రెగ్యులేషన్, లిపిడ్ మెటబాలిజం, ఇన్ఫ్లమేషన్, గట్ మైక్రోబయోమ్ వంటి అంశాలపై బెర్బెరైన్ ప్రభావాన్ని వివిధ స్టడీస్ పరిశీలించాయి. దీంతో సప్లిమెంట్స్, హెర్బల్ మెడిసిన్ రంగాల్లో బెర్బెరైన్ ప్రత్యేకమైన కమర్షియల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. కానీ ఒక ప్యూరిఫైడ్ కాంపౌండ్ పై జరిగిన రీసెర్చ్ ఫలితాలను నేరుగా అడవులో లభించే రా హెర్బ్కు వర్తింపచేయటం సరికాదు. అందుకే ఆరోగ్య ప్రయోజనాల విషయంలో సైంటిఫిక్ ఎవిడెన్స్ను విడిగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిన్న మొక్క వేర్లకు ఎందుకంత విలువ. మొదటి కారణం అరుదైన లభ్యత, రెండవది దీని మెడిసినల్ డిమాండ్, మూడోది సహజంగా పెరిగేందుకు అవసరమైన ప్రత్యేకమైన పర్వత వాతావరణం, నాలుగోది ఔషధంగా ఉపయోగించే రెజోమేను సేకరించేటప్పుడు మొక్క మనుగడ దెబ్బతినే అవకాశం ఉండటం. క్వాలిటీ, ప్రాసెసింగ్, సోర్స్, సప్లై ఆధారంగా డ్రైడ్ రూట్స్ ధర భారీగా మారవచ్చు. మార్కెట్లో కిలోకు కొన్ని ₹1000 పలికే ఉత్పత్తులు కనిపిస్తూ ఉన్నప్పటికీ ₹3000 నుంచి ₹9000 అనేది స్థిరమైన అధికారిక ధరగా భావించకూడదు. ప్రాంతం, నాణ్యత, ప్రాసెసింగ్, లీగాలిటీ ఆధారంగా ఈ ధర మారుతూ ఉంటుంది. ఒకప్పుడు స్థానిక అవసరాలకు పరిమితంగా ఉపయోగించిన ఈ మొక్కకు కమర్షియల్ డిమాండ్ పెరిగితే మరో సమస్య మొదలవుతుంది.
అదే ఓవర్ హార్వెస్టింగ్. మిష్మి తీతాలో ప్రధానంగా వేర్లు, రిజోమేస్ కోసం మొక్కను సేకరిస్తారు. వాటిని అధికంగా అడవుల నుంచి తొలగిస్తే సహజ పాపులేషన్ తిరిగి కోలుకోవటం కష్టతరం అవుతుంది. దీనికి తోడు హ్యాబిటేట్ లాస్, అడవులపై పెరుగుతున్న ఒత్తిడి, నియంత్రణ లేని సేకరణ వంటి కారణాలు కూడా అరుదైన మెడిసినల్ ప్లాంట్స్ పై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ మొక్క కాన్సర్వేషన్ స్టేటస్ గురించి పలు బొటానికల్ కన్సర్వేషన్స్ స్టడీస్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక్కడే కాన్సర్వేషన్స్ కు మరో మార్గం కనిపిస్తోంది. అడవుల్లో సహజంగా పెరిగే మొక్కలను మాత్రమే సేకరించకుండా సైంటిఫిక్ కల్టివేషన్ పెంచగలిగితే వైల్డ్ పాపులేషన్ పై ఒత్తిడి తగ్గించొచ్చు. మొక్కకు సరిపోయే టెంపరేచర్, మాయిశ్చర్, షేడ్, సాయిల్ కండిషన్స్ ని గుర్తించి కల్టివేషన్ ప్రోటోకాల్స్ అభివృద్ధి చేయటం కీలకం. దీంతో ఒకవైపు ఔషధ పరిశ్రమకు రా మెటీరియల్ అందుతుంది, మరోవైపు స్థానిక ప్రజలకు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఏర్పడొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా అడవుల్లో మిగిలిపోయిన సహజ మిష్మి తీతా పాపులేషన్ ను కాపాడుకునే అవకాశం ఉంటుంది. మిష్మి తీతా కథ ఒక మెడిసినల్ ప్లాంట్ కథ మాత్రమే కాదు, ఇది భారతదేశంలో బయోడైవర్సిటీ, ట్రైబల్ నాలెడ్జ్, ట్రెడిషనల్ మెడిసిన్, మోడర్న్ సైన్స్, కన్సర్వేషన్ ఈ ఐదింటిని కలిపే కథ. శతాబ్దాలుగా స్థానిక ప్రజలు గుర్తించి ఉపయోగిస్తున్న ఒక మొక్కలో కాంపౌండ్స్ పై ఇప్పుడు ఆధునిక సైన్స్ పరిశోధనలు చేస్తోంది. కానీ కమర్షియల్ వాల్యూ పెరిగిందనే కారణంతో ప్రకృతిలో ఉన్న మొక్కలన్నింటినీ విచక్షణ రహితంగా సేకరిస్తే భవిష్యత్తు తరాలకు ఈ బయోడైవర్సిటీ మిగలకపోవచ్చు. అందుకే మెడిసినల్ వాల్యూను తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఆ మొక్కను సంరక్షించడం కూడా అంతే ముఖ్యం. మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న మిష్మి తీత భారతదేశంలో ఆసక్తికరమైన మెడిసినల్ ప్లాంట్స్లో ఒకటి. దాని బంగారు వర్ణపు వేర్లు, వాటిలో కనిపించే బెర్బెరైన్, సాంప్రదాయ వైద్యంలో దీని వినియోగం, పరిమిత సహజ లభ్యత ఇవన్నీ ఈ మొక్కకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అయితే ట్రెడిషనల్ మెడిసిన్లో ఉపయోగించారనే కారణంతో దీన్ని ఏదైనా వ్యాధికి ప్రూవెన్ క్యూర్గా భావించడం మాత్రం సరికాదు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డయాబెటీస్ వంటి సమస్యలకు వైద్యుల సూచన మేరకే చికిత్స తీసుకోవాలి. అదే సమయంలో ఈ అరుదైన మెడిసినల్ ప్లాంట్ అన్కంట్రోల్డ్ హార్వెస్టింగ్ నుంచి రక్షించి సస్టైనబుల్ కల్టివేషన్ను ప్రోత్సహించడం కూడా అత్యంత అవసరం. ప్రకృతి మనకిచ్చిన ఔషధ సంపదను ఉపయోగించుకోవాలి, అదే సమయంలో దాని భవిష్యత్తు తరాలకు అందించేలా కాపాడుకోవాలి. మిష్మి తీతా గురించి మీకు ఇంతకు ముందు తెలుసా? ఇలాంటి భారతదేశంలో అరుదైన ఔషధ మొక్కల గురించి మరిన్ని వీడియోలు కావాలా? అయితే వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సమాచారాత్మక వీడియోల కోసం ప్రైమ్ 9 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.